Today we have this wonderful group from Andhra Pradesh, the traditional shadow puppeteers, Chaya Nadaga Brindam, Tola Bommalata Ramayana Sundarakanda Katam, Leather Puppet Show, Dharmavaram, Anandapuri District, Andhra Pradesh. Director is Shinde Chidambar Rao. The other members of the group is S. Mohan Rao, S. Anjaneyulu, S. Maruti, S. Venkadeshalu, S. Hanumandu, S. Subhadramma, S. Chinna Venkadamma. The show is approximately 2 hours. All are welcome. I addressed my own. Let's clap when we are ready. Arjun bhai, just tell her. Ask him to cut the halogen. What? తొండమునేకదంతమును తోరపు వజ్జయువామహస్తము నిండుగమ్రోయు గెజ్జలను మెల్లని చూపులు మందహాసము కొండక గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయుడెడి పార్వతీ తనయ యోగి గణాధిపనీపు వృత్యదం
దలచి భక్తుడనైతిన్ సరస్వతి శరణుటిని నారద తుంగురులు నాకు మదికి నీయవే శారదమ్మ ఇక్కడ వచ్చిన వారు ఎవరమ్మా తల్లి? బాలక ఇక్కడికి వచ్చిన వారు ఎవరని నన్ను ముచ్చటగా హెచ్చరింప సూచెదవా? అవును. బ్రహ్మాత్మ భూతరజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ ఆ చతుర్ముఖుండైన బ్రహ్మదేవుని పట్టపురాణకు నా పేరు సరస్వతీ దేవి ఎందురా బాలక? నీ పేరు సరస్వతీ దేవి ఆ తల్లి? ఇక్కడికి వచ్చిన కారణం ఏదో? ఇందున్న బాల బాలికలు నా కొరకై ఎంచెంతో ప్రార్థింపగా ప్రసన్నమై ఉన్నదానను ఈ రామాయణమ్మను నాటకం వృద్ధిగా ఉంచి సత్యలోకమునకు పోతున్నాను రా బాలక. మహా మంచిది, వెళ్ళిరా తల్లి. పాలాన చేయవమ్మ శారదామమ్మ పాలాన గణపతి ప్రార్థన సరస్వతీదేవి ప్రార్థన చేసిన వారమైతిమి. ఇక హాస్యకత్తురాలైన బంగారెక్క జుట్లుపూలిగాడు పంపాద్రిగాడు అయిన ఆ యొక్క కేతిగాడు ఏ విధంగా వస్తున్నాడంటే వందనములు సభ వారికి వందనములు సభ వారికి వందనములు సభ వారికి వందనముగా గోవిందుని చరితము పండితులకు
ఏ అల్లుడా ఏది నాకు నమస్కారం పెట్టు. సుఖీ భవ సుఖీ భవ, దీర్ఘాయుష్మంతుడై చల్లగా వర్ధిల్లబోయి. మరే కేతిగా, మన ఈ యొక్క ఆదిశక్తి ఈ యొక్క కార్మికులైనటువంటి యొక్క మహనీయులందరికీ ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి పెద్దలకు పిన్నలకు అందరికీ నమస్కారం చేసుకో. నమస్కారం మామ, అందరికీ నమస్కారం మామ. శభాష్ శభాష్. అయితే నీవు చిన్నవాడవు, నేను పెద్దవాడవు. ఈ రోజు మనకు ఇంత మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ధర్మవరం నుండి మన యొక్క తోలుబొమ్మలాట రామాయణం అనే కథను మనకు ఇక్కడ పిలిపించారు. వారికి పెద్దలందరికీ నమస్కారం చేసుకో. అందరికీ నమస్కారం మామ. ఇక్కడ సార్లు అందరికీ నమస్కారం మామ. అది మామ నీకు కూడా నమస్కారం మామ. మరే అయితే మన యొక్క ఈ యొక్క సమస్త వాడు మనకు చేచున్నటువంటి ఈ ప్రాచీన కళ, పురాతనమైనటువంటి కళ, ఈ కళను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి వారందరికీ నమస్కారం చేసుకో. మామ ఇప్పుడు వచ్చే ఈ కళ ఏమిటి మామ? ఇది రామాయణం. రామాయణంలో శ్రీ రంగనాథ రామాయణంలో ఒక భాగము, ఒక ఘట్టము, ఒక తెగ. అందులో సుందరకాండం అనే యొక్క అతి పవిత్రమైనటువంటి నాటకము ఈ రోజు. మామ నాకు ముద్దు పెట్టు మామ. ఎందుకురా? ముద్దు పెట్టు మామ. ముద్దు అంటే నీకు కిస్సు పెట్టాలా? ముద్దు ఎందుకురా? నువ్వు పెద్దవాడవైనావు, నీకు ఏజ్ ఎక్కువైంది కదా. నాకు ముద్దు పెట్టు మామ, ముద్దు పెట్టు మామ. సరే దగ్గర మామ. కడుపు మీద పెట్టు మామ, కడుపు మీద. కడుపు మీద ఇక్కడ పెట్టు, ఇక్కడ ఇక్కడ ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఇక్కడ పెట్టు మామ. ఈ దినంబున శ్రీరామచంద్రుడు తన సతి అయినటువంటి సీతను అరణ్యములో పోనార్చుకుని ఆ సీతను వెతుకుతూ రామలక్ష్మణుని ఏతించి కిష్కింధాదిపైనటువంటి సుగ్రీవుని స్నేహము గావించి ఆ యొక్క సుగ్రీవుని నిమిత్యార్థం ఏ విధంగా వచ్చున్నారంటే అంగద కుమారా, సుగ్రీవరాజేంద్ర తమ పాద పద్మములకి నమస్కరించుతున్నానయ్యా, నమస్కరించు. ఓహో జాంబవంత మహాత్మా, త్రికాలవేది జాంబవంత, అయ్యా మీరందరూ యతించినారా? అయ్యా రాజా తమ పాద పద్మములకు నమస్కారములు, నమస్కారములు. నీలా అయ్యా సుగ్రీవరాజేంద్ర తమ చరణారవిందములకు నమస్కారములు, నమస్కారములయ్యా సుగ్రీవరాజేంద్ర. ఓహో అంగద కుమారా, సుఖీహో సుఖీహో, మీరందరూ యతించినారా? అయ్యా మేమెల్లరూ వచ్చి మా పనులందు జాగ్రత్త కలిగి ఉన్నాము మహాత్మా. శభాష్. ఇప్పుడు రామలక్ష్మణులు మన సీతామహాదేవిని ఎదుక నిమిత్యార్థమై నేను పంపి ఉంటుంది కదా, ఆ సమాచారం తెలుసుకుంటకై శ్రీరామలక్ష్మణులు ఇప్పుడు మన సభాస్థలికి యతించున్నారు. మీరు గల్లత్తు చేయకుండా, రంతు చేయకుండా, గలాటు చేయకుండా మీరు మీ యొక్క సైన్యమంతా సర్దించి మహామంచిది నిశ్శబ్దం పాటించి ఉండవలేను. అదిగో ప్రభు చిత్తము.
రామలక్ష్మణులు ఏది తెంచున్నారు. ఇది రామలక్ష్మణులు వచ్చుతున్నారా? అవునవును. మహా మంచిది. వెళ్ళిరండి. అన్నయ్య శ్రీరామచంద్ర తమ చరణారవిందములకు ఇదే నమస్కరిస్తున్నాన్న రాఘవ. లక్ష్మణ అన్నయ్య. సౌమిత్రి అన్నయ్య. సుఖీభవ సుఖీభవ. అకల్పవంతుడవై చల్లగా వర్ధిల్లవప్ప లక్ష్మణ. అన్నయ్య లక్ష్మణ ఇంతటికి రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నావే, అట్టి కార్యార్థమేదో ఎరింగింపమన్నయ్య. సౌమిత్రి అగ్రజ. నిన్ను అతి త్వరితముగా రమ్మన్న కార్యార్థమేమనగా, అలనాడు మనము పితృవాక్య పరిపాలకులమై అటవీ ప్రాంతమున ఏమి సీతా సమేతముగా మనము వనవాస క్లేశము జరుపుటకు వచ్చినప్పుడు, అవునన్నయ్య, పంచవటీ తీరమున పర్ణశాల నిర్మించుకొని కాలము గడుపుతుండగా ఎవడో ధనుజాధిపుడైన రాక్షసుడు సీతను అపహరింపబడగా, నన్నుగానక నీవుగానక నన్నును అరణ్యమంతయు వెదకి తుదకు కిష్కింద చేరితిమి. అవునన్నయ్య. కిష్కింధాధిపతి అయిన సుగ్రీవునితో స్నేహము గావించుకొని వాలిని వధించితిమి. అవునన్నయ్య. వాలిని వధించినప్పుడు సుగ్రీవుడు మనతో ఏమని వచించుండనగా, ఆ సుగ్రీవుని యొక్క 70,000 వేల కవి సైన్యమంతయు పంపించి సీతను ఎక్కడున్నను వెదికించదని పలికి ఉంటారు. అవునవును. ఆ కపిసేనలు సీతను వెదుకుటకు పోయినారా లేదా? అవును. ఆ కపివరులను పిలిపింప లక్ష్మణ. అన్నయ్య ఇప్పుడే సుగ్రీవుని పిలిపించదను. ఓహో సుగ్రీవా, ఏవా అన్నగారు పిలుస్తున్నారు. ఏగరవ గారమ్మ. వచ్చుతున్నాను మహాత్మా, వచ్చుతున్నాను.
కరసెదా పాండిత్యమునంతరమె పదిముగొండ ఖండితమిది గోమి ముదల చెదా నండాడ కదలతునయ్య రామచంద్ర పరాత్పర ఆపద్బాంధవ దీనదయాళు రామచంద్ర తమ చరణారవిందములకు కిష్కింధాధిపతి వంటి సుగ్రీవుడు నమస్కరించున్నాను దేవా, నమస్కరించున్నాను. సుగ్రీవ, దేవా, సారించుము నీ వినయ ప్రసంగములు, నీ నమస్కారములు. నా వలన అపరాధమే ప్రభు. సుగ్రీవ, నీ కపి సైన్యముని సీతను వెదుకుటకై ఏ ఏ ప్రదేశం పంపించుంటావో తొలుత చెప్పము. దేవా, మీ ఆజ్ఞానుసారముగా ఉత్తర పశ్చిమ తూర్పు దిశలకు పంపింటిని. నా 70 వెలవల వనచరులు నల నీల కుమద సుషేణ భండనాగ్రజ కోటుండును శరభండును నీలుండును తారుండును శతబలిగా గల 70 వెలవల వనచరులను అంగవంగ కళింగ కాశ్మీర ద్రవిడ ద్రావిడ పాండ్య పులింద త్రిగత్త ఆంధ్ర హూణ కేకయ కోసల మత్స్య మగధ మాళవ నేపాళ ఇటువంటి చప్పన్న దేశమంతయు వెతికించుదని కాని ఆ మహాదేవి జాడయి అగుపించలేదు ప్రభు. నేనేమి చేయగలను? ఏమి సీత జాడ ఎక్కడ కూడా కనిపించలేదు? లేదు ప్రభు, సీత జాడయే అగుపించలేదు. ఇక సీత వెంటనే సీత సీత నా ప్రాణ సఖియా ఓ సీత నన్ను బాసిపోయితే భూజన నా ప్రాణ సఖియా ఓ సీత నన్ను బాసిపోయితే భూజన ప్రాణ బాలువైనా భార్యావాడు సీత ఈ రామాయణాన్ని ఎటులా సైనికులు నా ప్రాణ సఖియా ఓ సీత ఏలి సుగ్రీవునకు మెచ్చి కిష్కింధాయు ఏలి సుగ్రీవునకు మెచ్చి కిష్కింధాయు శ్రీలలనా పట్టాభిషేకము ఆ తలోధరి, ఆ ప్రాణప్రియ, నన్ను విడనాడిపోయిదివా ఆ సీత. ఇంకేమి చేయనగదు. ఎవరు నా సీత క్షేమ సమాచారం చెప్పగలరు? అయ్యో, నలనీల కుమర సుషేణ భండనాగ్రజలందరూ అనేక దిశలకు వెళ్ళి ఉంటుంది కదా. ఎందు చూచినా నా సతీయకు, నా ప్రాణపదమ్మకు, నా భార్యకు సీత లేకపోయే కదా. ఇంకేమి చేయనగదు. మహాత్మా శ్రీరామచంద్ర ఎవరు? తమ పాదపద్మములకు జాంబవంతుడను. తమ పాదపద్మములకు ఇదే నమస్కరించుతున్నాను మహాత్మా. జాంబవంత, మహాత్మా జాంబవంత, దేవా, నా సతీయకు సీతను పోనార్చుకుని నిర్భాగ్యపు రాముడు జీవించనక్కరలేదు. శ్రీరామచంద్ర దశరథ మహారాజు గర్భమును ఉద్భవించి హరివిల్లు విరచి వరవీర శ్రేష్ఠుండవై బాహుబల పరాక్రవంతుడవైన నీవీలాగున దుఃఖించినా నీ దుఃఖము తీర్చువారెవరు స్వామి? జాంబవంత, దుఃఖము కాక సంతోషము కలుగు అదెనుగాక నీ చెప్పేది విను. శ్రీరామచంద్ర ప్రాణ సమురాలు సుగుణాత్మ భవ్య చరిత కష్ట సుఖముల రెంటిని ఎరుగదాని. మహాత్మా జాంబవంత, దుఃఖించకుమరా స్వామి. కష్ట సుఖముల రెంటిని ఎరుగదాని సతిని విడనాడి. ఓ లక్ష్మణ, అన్నయ్య, ఓ సుగ్రీవ, మహాత్మా, ఓ జాంబవంత, దేవా, నా సతిని విడనాడి నేనిదే ఏకాకియగుచో. మహాత్మా శ్రీరామచంద్ర 72,000 వెలువల కపి సైన్యము ఉత్తర పశ్చిమ తూర్పు పోయి ఉన్నారు. దక్షిణ దిశకు ఆ సప్త సముద్రములు చూచి
ఎవ్వరు వనచర వీరులు భయపడి వెనుకకు వచ్చి ఉన్నారు. సప్త సాగరంబులు దాటగల సామర్థ్యము గలవాడు మన సైన్యములో ఆంజనేయుడున్నాడు. మేరు పర్వతమ బలశాలి అయిన హనుమంతుడున్నాడు. మహాత్మా హనుమంతుడు వచ్చినను ఈ కార్యము సఫలమగును. సాగరములు దాటి సప్త సాగరములు దాటి లంకాపుట భేదరము నర్చి పంకజాక్షకు సీతను కనుగొని రాగలడు. మహాత్మా ఆంజనేయుని రప్పింపము. ఏమి సప్తేడు సముద్రము ఆవలి ఉన్నదా లంకాపురం? అవును మహాత్మా. అట్టి లంక చేరవలయునన్నా మన హనుమంతుడు తప్ప ఇంకెవరి చేత కానిరదా? ఆంజనేయుని అరుపాదమందున్నది లంక. ఓహో, హనుమంతుడు వచ్చినను ఈ కార్యము సఫలమగును. మహాత్మా సరే. ఓహో సుగ్రీవా, సుగ్రీవా, స్వామి నీవతి జాగరూకమునదని మన భక్తుడకు హనుమంతుని రప్పింపు. ఓహో వెళ్ళిరం. దేవా హనుమ ఆహా. శ్రీరామభద్రుడు నిన్ను అతి శీఘ్రముగా రమ్మంటున్నాడు. వచ్చుతున్నాను మహాత్మా, వచ్చుతున్నాను. శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్. వందనములు తారుధీశ వసుదాదీశ, వందనములు సుప్రకాశ, వందనమిదే రామ నీకు దశరథ తనయా. జై రామ్ జై రామ్ జై రామ్ జై రామ్. శ్రీరామచంద్ర, సకల సద్గుణ సాంద్ర, పరమ పవిత్రమైన నీ పాదార విందములకి వాయు కుమారుడను అంజనా గర్భ సంభవుడను ఆంజనేయుడు తమ చరణంబులకి 10,000 వందనములు. స్వామి రామచంద్ర, ఇది 10,000 వందనములు. హనుమా, మారుతి స్వామి సుఖీభవ సుఖీభవ. అగల్భవంతుడవై చల్లగా వర్ధిలో పా మారుతి. దేవా, మారుతి వాయుపుత్ర వీరగ్రేశ్వర హనుమంతాయని చెప్పి నన్ను 10 నామముల చేత బహూకరించి ఇచ్చడికి రమ్మంటిది. అట్టి కారణమేది ప్రభు? ఆంజనేయ, దేవా, నిన్ను రమ్మన్న కార్యార్థమేమనగా నీ తెలిపేది వినుము. వాయుసుకారం ఈ అంగుళీయకము ఎక్కదై కొనుము, సమ్మదంబున లంకకు వేగము, సమ్మదంబున సీత క్షేమము కొని శీఘ్రం వినమ్మా. మారుతి, దేవా,
చేతను తగినటువంటి ఉంగరము గైకొని దక్షిణ దిశకేకి సప్త సాగరములు సముద్రములు దాటి లంకాపుట భేదనము గావించి పంకజాక్షకు సీతను కనుగొని నాదొక శోకము అల్పుమా పవనతనయ. దేవా ఏమనుచుంటది? సీతామహాదేవి లంకాపురంగులో ఆ యొక్క రావణుని చెరలో చిక్కి ఉన్నదా? ఈ విషయము మీకు ఎవరడిగించిరి? జటాయు వలన విన్నాం. సరే మహాత్మా, అదేను కాక నేను చెప్పిన వినండి. పోయదా ధైర్యము వలువదు మహాత్మా, నా దైత్యులు ఎదురు పడిన నచద భూమిలో మోదమ్మును మిచ్చగా ఓ దేవా చలవసంగు ఇదిగో పోదు. ప్రభు, మీ ఆజ్ఞానుసారముగా నేను దక్షిణ తీరము పోయి సముద్రము దాటి లంక చేరి పంకజాక్ష్యకు ఆ జగన్మాతకు సీతామహాదేవిని కనుగొని వచ్చేదను. కానీ నన్ను ఆశీర్వదించి పంపిన నేను తప్పక వెళుతున్నాను మహాత్మా. మారుతి దేవా, సకల రాక్షస ఏర్పడుతుండవైపోయినము. ఇది మీ చేతనున్న ఆ యొక్క ఉంగరము ఇటు అసంగుడు. ఇదిగో గైకులము. ఇది ధన్యుడను దేవా, ధన్యుడను. సీతారామ లక్ష్మణులకు అవురా, శ్రీరాముని అనుగ్రహవలసి ఈ దక్షిణ తీరం వేతించితిని. ఇది సముద్రము. ఈ సముద్రము చూచిన కొలది మహాభయంకరముగా హలలు మహాపర్వతముల వలె గొప్ప శాఖ ఈ మహద్వారమును యవతియో ఒక మహారక్కసి భయంకరాకారిణి నిలిచి ఉన్నది. ఈ లంకాపురములో ప్రవేశించిపోవుటకు నా దండి శరీరము దాచి అణుమాత్ర స్వరూపం ధరించదు కాక. జయ శ్రీరామచంద్రమూర్తికి. ఎంత పొంకమైన లంక ఇంత గల్గు ధసే, ఎంత పొంకమైన లంక ఇంత గల్గుతున్నాదోరా. ఎంత పొంకమైన లంక ఇంత గల్గుతున్నాదో
పురంపులోనికి వచ్చుటట్లు నీవెవ్వండవురా? సురసిద్ధ గరుడ గంధర్వ నరువరుల నన్ను బోర నిన్ను బంచినారా? అట్టి వారి తలలను కొట్టి గడుక్కని మృంగుదాని తెలియక వచ్చితివి. నీవెవ్వండవు? నిన్ను పంపిన ప్రభుండేవాడు. నీ పేరేమో చెప్పరా? కోతి జడుమతి. ఓ శ్రీ రాక్షసి, ఓ రాక్షసి, అది రాక నేను చెప్పేది విను. నీవెవ్వతివే, మరి నీకు పేరేమి? నీవేళ అడ్డమై నిలచితి నాకు, మున్ను నీవెరిగు పూజితనా వెనుక నున్నట్లు నా తెరంగమే విన్నవింటూ. ఓ వనిత రాక్షసి, నీవెవరు? నీ పేరేమి? నీవు నన్ను అడ్డగించడం కారణమేమే? ద్విపాదవశివి. ఏమిరా? నేను ద్విపాదవశివినా? కాదా మరి? నేను ఈ లంకాపురమునకు కావలి ఉన్నాను. నీ పేరు? నా పేరు లంకని అందురు. లంకణియా? అవును. ఈ హజద్వారము చెంత కావలి ఉన్నాను. 7 తరం నుంచి రావణ బ్రహ్మ పనుగు చేత ఇక్కడ నేను కావలి ఉన్నారు. మీ ఎట్టివారు వచ్చి నేను మట్టు పెట్టుటకు జగజ్జెట్టివలి తిట్టతనమున ఇక్కడ కావలి ఉన్నాను. వచ్చిన దారి పట్టుకుని పోయేదవా? నీవు ఈ లంకాపురమునకు కావలి ఉన్నావా? నిన్ను ఒక్కడుగైనను పెట్టనివ్వను లంకాపుర పట్టణంలో. అయినా ఈ లంకాపురమునకు నీవు కావలి ఉన్నావు కాబోలు. నేను కావలి ఉన్నాను. అయినను నేను లంకాపురము చూడపోతున్నాను. ఈ లంకాపుర పట్టణమును పోవుటకు హరిహరి బ్రహ్మ రుద్రాదులకైనా వశము కాదు. ఎందులకు? నేను భయం పెట్టి ఉన్నాను. ఈ లంకాపురమునకు నీవు కావలి ఉన్నందున నా ఎట్టి వారు వచ్చిరేని మట్టు పెట్టుటకై జగజ్జెట్టివలి తిట్టతనమున కావలి ఉన్నావు కాబోలు. ఇదిగో నీకు నేను ఒక విషయము తెలుపుచున్నాను. నేను అన్ని పట్టణములు చూచిన వాడను. ఈ లంకాపురం అతి చిత్ర విచిత్రముల చేత ఉన్నదని విని నా మనమున చూడవచ్చుచున్నాను. విడు, మార్గము విడు. అటుల విడవక నిలిచితివే నీ జుంజురు వెంట్రుకలు బట్టి జిరదిరిందిప్పి నీ నోట బుడబుడ రక్తము రక్కించేదనే పోబోని. నా నోట బుడబుడ రక్తము రక్కించదవా? నిన్ను ఒక్కడమైన వనజనాథమా, నిన్నిప్పుడే సంహరించదను.
చంపిన దౌవడు రామ లంకలోకి రాజవ్వడు లంకిని చంపిన మార్జాల వల్ల కోతి వచ్చినదో కోతి మర్కటాసముడు వచ్చినాడు. మన లంకాపురములో కోతి వచ్చినది, కోతి వచ్చినది మర్కటుడు, వానరం వచ్చినది. అన్నా అన్నా నా కంటికి కానొచ్చిందంటే నా పటాకత్తితో వాని తల తట్ట మరుగుతున్నాడు. నేను పడుతా, నేను గుమ్మతా, నా కొడుకు ఒకడు లేడు మధ్యలో. ఎవరమ్మా గూపుకొని కొట్టినట్టున్నాడు. మీ పాలిటి ఎముడు 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 వచ్చినాడు బా, ఎముడు వచ్చినాడు. ఇంకెవడరా? నేనా? అది చెట్టుకోతి అయితే నేను జుట్టుకోతి. నువ్వేనా నాకు చెప్పింది? అదిగో కోటపురుషు పైన కోతి ఉన్న చూడి, అదిగో వనచరాధముడు పైన, కోటపురుషు పైన ఉన్నది అదిగో వనచరాధముడు. వానరుడేది? వానరుడేది? అదిగో శాఖామృగము. ఎక్కడున్నది? అదిగో వనచరాధముడు. అదిగో 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 వానరం, వానరం అదిగో. ఇదే ఇదే అందరూ వనచరాధమా, జై శ్రీరామ, జై శ్రీరామ.
गैस हो गया। Ôi, nó có chuyện gì? Con mình mai đây rồi. ఏ జుట్టుపోయి Ôi, con mình mai đây rồi. ఏమిరా హనుమంతుడి మీద యుద్ధానికి పోతున్నావు నువ్వు? Hanuman mai ra man binche ko. ఆ, Kamu, ఇప్పుడు కొట్టి కదా నీకు హనుమంతుడు. manche mai ra. ఆ, Che, nahi, ఆ, mai ra nahi. Me mai ra. ఎవరికి? Hanuman ko me mai ra. ఆ, మీరు ఇప్పుడు మరగా అయ్యిండ్రే. Con me, हाँ। nahi. ఆ, అది లేవు. अभी आए तो अब अभी मारता हूँ। ఆ, హనుమంతు हनुमान आया तो फिर को मारता हूँ मैं। మారుతా मारता। హనుమాన్ అత్యాచార రే हाँ। హనుమతి అత్యాచార. అవురా సీతామహాదేవి కొరకై లంక ప్రవేశించినను రాక్షసులకును నాకును అనేక కయ్యంబు జరిగి రాక్షసులందరినీ చంపితిని. అదిగో అశోకవనము. ఆహా, అనేకమైన వృక్షములు తాళ హింతాలవట కుటిజమాతలుంగ లవంగలుంగ భల్లాతక కామ్లాతక సరళి ప్రతినేటువంటి వృక్షములు ఆంతరిక్షమున వ్యాపించి ఉన్నవి. ఆ వృక్ష ఛాయలో నడుమన ఆ మహాతల్లి కాన్పించునేమో ఆ యొక్క అశోకవనము చేరదగాక. ఆహా, అదిగో ఆ యొక్క వనము ప్రవేశించదగాక అని చెప్పి హనుమంతుడు ఆ అశోకవనము చేరినటువంటి వాడాయను. అక్కడ గల సీతామహాదేవి సింసిపావృక్ష తరుమూలన దుఃఖించుతూ రామధ్యామ ధ్యేయుతూ ఏ విధంగా వచ్చునంటే ఏమీ చేయుదు రామచంద్ర దయాకనా. ఏమి చేయుదు రామచంద్ర ఏమి చేయుదు రామచంద్ర చందారాక్షసుల చేజితే గుండెలదరే. చందారాక్షసుల చేజితే గుండెలదరే. కందిల్చారయ్య అయ్యో కందిల్చారయ్య. ఏమి చేయుదు రామచంద్ర రవికులంబుని రఘురాముని సోమ రామ. రవిమాల గుణధామ పరరాజా భీమ యో పరరాజా భీమ. ఏమి చేయుదు రామచంద్ర ఏమి చేయుదు శ్రీరామ శ్రీరామ ఆశ్రిత జనకాల ధారుని పతినామ తారక నామ ఇందివర శోభ వినపాటి ధామ రామనాపై దయ రాజేల నీకు కోప భయంకర క్రూరుడై మించి కటుఘోర రాక్షసులు భామలు నన్ను కటుఘోర
సమయమున సీతామహాదేవి 10 మాసములనగా 10 నెలల నుండి ఆ జగన్మాత శ్రీరామచంద్రుని తించుతున్నటువంటి సమయమున రావణ బ్రహ్మ సీతను చెరబట్టి తెచ్చి 10 మాసములైనది. ఆ సీత తన స్వాధీనమై అగునా కాదా అని చెప్పి మంత్రుల, సామంత్రుల, నేత్రహస్తుల, గాయకుల, పనిహారుల వెంట పెట్టుకుని మంత్రుల, సామంతుల, నేత్రస్తుల, గాయకుల, పరిహారుల వెంట పెట్టుకుని రావణ బ్రహ్మ ఈ విధమును కొలువుకోవటం వచ్చినా అంటే రావణ చక్రవర్తి జై భవ, జై భవ, దిగ్విజయ భవ. హే రావణ, హే రావణ. జై భవ. వెడలేని అసురాబాది వేడు కాదో, వేడు కాదో. వెడలేని అసురాబాది వేడు కాదో, వేడు కాదో. ధన ధన ఏడుగులు గడి గడి నాడువగా. గడి గడి నాడు. ధన ధన ఏడుగులు గడి గడి నడువగా. ధన ధన ఏడుగులు గడి గడి నడువగా. గెలచిన వాడము వెడలేని అసురాబాది వేడు కాదో, వేడు కాదో. సంగాది అంగడి శాల్వలు తుంగులు చేరగా. పాడువ గెలచిన వాడము వెడలేని అసురాబాది వేడు కాదో, వేడు వందనములు రఘుకులేశ. దుళిత వైభవ సాంద్ర వందనమిదే రావణేంద్ర. వందనమిదే రాక్షసేంద్ర. పంక్తి కంఠముని కంఠ ప్రభాసితి కంఠ రావణ చక్రవర్తి తమ చరణారవిందములకిదే నమస్కరిస్తున్నానయ్యా, నమస్కరిస్తున్నాం. రావణ చక్రవర్తి నమస్కారం, నమస్కారం. మంత్రి అయ్యా ప్రహస్త ప్రభు, మాయోపాయ హస్త నరాంతక అయ్యా దేవాంతక దేవా, త్రిశరాంతక రాజోత్తమ, ఖడ్గరోమ వృశ్చికరోమ సర్పరోమ కాళాంతక అయిన ఇంద్రజిత్తాది కొడుకు ప్రహస్తాది మంత్రులు కుంభకర్ణాది తమ్ములు ఇంద్రజిత్తాది కొడుకులు ఉన్నటువంటి మహావీరాత విజయుడు నేను మహాత్మా ఈ దినమున కొల్వుకూటమునకు వచ్చినటువంటి నా యొక్క కొల్వుకూటమునకు అంతా ఏతించినారేమిలా మంత్రి ప్రహస్త. అయ్యా రాజోత్తమ, మేమెల్లరూ వచ్చి మా పనులు ఎందు జాగ్రత్త కలిగి ఉన్నామప్ప. అయ్యా ప్రహస్త ఆ సీతను లంకాపురములో చెరబట్టి తెచ్చినది 10 మాసములైనది. అవును. 10 మాసముల నుండి రామనామ ధ్యానమే గాని రావణాయును ధ్యానమే మరచినది ఆ సీత. అయినా ఇప్పుడు నీవు అశోకమునకు వెళదేవయ్యా. ఆ సీతను తక్కించి తాలించి బేలించి విధానమైన ఆ సీతను నా స్వాధీనపరచుకునమలయను. ఆ చిత్తం ప్రభు. ఏమిరా ఆదివారం ముహూర్తము సోమవారం బలబల తెల్లవారికి 10 పుట్లు బియ్యము తలంబ్రాలు పోసుకునమలయను. అయ్యా ఇప్పుడే అశోకము వెళ్ళదమరపు. ఆ సీతకు నాకు తప్పక కళ్యాణము జరిగి తీరగవలే. ఆ మహా మంచిది. ఏమిరా అవునప్ప. అశోకము పోదాం పద. ఆ చిత్తం ప్రభు.
సీత ఇక్కడనే ఉన్నదే. ఆహా, ఎంత సౌందర్య రాశి సీత. ఇంటి కాదిది రత్నముల దొంతి కాని, దొంతి కాదిది మల్లె పూవల బంతి కాని. బంతికిటువంటి రూపముండునే విప్ర విలాస. సీత సీత త్రిలోక విఖ్యాత మహా సౌందర్య రాశివి. రామునకు నీవు తగిన దానివి కాదు, నాకు తగిన దానివి. నన్ను నీ యొక్క దాసుని చేసుకొని నా ప్రేమకు పాత్రురాలవై నన్ను వరించి నీ లంకా రాజ్యమునకు రాణివై రతిజల్పరాదా సీత త్రిలోక విఖ్యాత. ఒక్క పలుకు పలకవే చిలకల కొలికి. సీత నేను పాపాత్ముడనా? నీ రాముడు పాపాత్ముడు. ఇంక 2 నెలల వధించి తిని, ఇంక 2 నెలల వధించి తిని. ఏ మంత్రి, అయ్యా కాంతా మండోదరి, నాథ, ఏ భామా మండోదరి, ఆ ఖడ్గమిడిదెమ్ము. ఈ సీతను 2 భాగములుగా తెగ నరికెదను. దీని రాముడు పడి నేను సూచన.
నాథ ప్రాణపతి నిధానించుము, నీ కోపం శాంతమూనము. స్త్రీని సంహరించిన శ్రీహత్యా పాపముచ్చును. కావున నా మాట ఆలకించి గుట్టుగా మన పట్టణము పోదమరమ్మ ప్రాణపతి. ప్రాణేశ్వరి మండోదరి, నాథ శాంతించుము, నాథ శాంతించుము. మండోదరి, స్త్రీని ఎంత మాత్రము వధింపవలదు నాథ. ఈ సీతకు ఇక 2 నెలలు 2 మాసములు అవధించితిని. మీ నేర్పు మాటల చేత ఎట్లయినను ఈ సీతను నా స్వాధీనమగునట్లు చేయవలెను. అటు కాకున్నచో ఈ సీతను 2 భాగములుగా తెగనరికి దాని మాంస రక్తము పిశాచములకు ఎగదల్లిరండు. ఇదే నా యాజ్ఞ. గుట్టుగా మన పట్టణం వెళదమరమ్మ. వెళ్ళిరం. ఈ విధంగున మండోదరి రావణుడు అయిన సీతామహాదేవిని చంపుట ధర్మము కాదని ఉపదేశించిన తోడనే రావణుడు మండోదరి వెళ్ళినటువంటి వారైది. ఇక్కడ హనుమంతుడు చెట్టుపై పిట్టవలే అణిగినటువంటి హనుమంతుడు సమయం గుర్తిరంగే విధమున దిగి ఆ యొక్క సీతామహాదేవి తన రాక ఎరంగిస్తున్నాడంటే దండముదురిత వినాశని దండము యోలోక జనని తగుదుమాని దండము షట్కదవేని దండము సీతా భవాని దండము తల్లి జగన్మాత ఆశ్రితజనక పారిజాత ఓ సీతామాత తమ చరణములకు వానరోత్తముడు నమస్కరించున్నాను తల్లి సీతామాత. నీవెవరు? నన్ను ప్రార్థింపక కార్యార్థమేవప్ప వనతిరోత్తమ. నన్ను ఎవరని అడిగేది? నేను వానరులను, నిజమైనటువంటి వానరులను. నేను రాక్షసుడు సుగ్రీవరాజు మంత్రిని, శ్రీరాములకు పరమ భక్తుడను, వాయుదేవు వరప్రసాదకుడను, అంజనాదేవి గర్భమున జనించిన నా పేరు ఆంజనేయుడు. నా పేరు మారుతి కూడా అందరు తల్లి. అయ్యా, నీవు చూడగా కందవలే ఉన్నావు. నీ శిరస్సు మేడి పండుగలే ఉన్నాయి. ఈ ఘోరమైన సముద్రము ఎలా దాటితివయ్యా? ఏమి నేను చిన్న స్వరూపమును ఉన్నందున సముద్రం ఎలా దాటితివి? రాక్షసులతో యుద్ధం ఎలా జయించితివి? నన్ను ఎలా కాంచగలిగితివని చెప్పి అనుమానించదవా? అమ్మా, ఆ విరాట స్వరూపుడైన శ్రీరామచంద్రునకు నేను నిజముగా దూతనైన ఎడల అతని కలిగినటువంటి నాకు విశ్వరూపం ఉన్నవి. ఇదిగో నా విశ్వరూపం. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ. జననీ కూర్చుండవమ్మ సంతోషముగా. జయరాం, జయరాం, జయరాం. తల్లి
సీతామాత, నేను హనుమంతుడను. నా విశ్వరూపము కనుకొని భయపండితివా తల్లి? నేను శ్రీరాములకు భక్తుడను. అది నుగాక నీ చెప్పేది విను. కురుతరాటవిలోనా మహోగ్రతపమాచరించి వాయుదేవుని గురించి వరుసదేరి అంజనాదేవి కదయనున్నది కూడా అర్కజుని మంత్రి పేరు హనుమంతుడన్రు నన్ను. తల్లి, అటవీ అరణ్య ప్రాంతమును పుత్ర శోకమును భరింపదాలక శోకాక్రాంతయి ఆ యొక్క సదాశివుని గూర్చి తపము చేయుచున్నటువంటి మా తల్లి యొక్క అంజనాదేవి గర్భమున వాయు వరప్రసాదము చే జనించినటువంటి వాడను. అందులకే నా పేరు హనుమంతుడందురు తల్లి. కావున నీ కొరకై సప్త సముద్రములు దాటి రాక్షసుల చేత యుద్ధము నర్చి లంకని బలిమార్చి లంకాపురమంతయు వీధులు, గోపురములు, చప్పరములు, ఇప్పరిగలు, కొత్తలములు, దేవాలయములు, నగరులు, నాటకశాలలు, వైభవపేతమైన లంకా పట్టణము, ఇంద్రజిత్తుని నగరును, నికుంభుని సదనమును, అధికాయుని గృహమ్మును, అధిక బలవంతులకు దానవాదీశుల గృహమ్ములన్నీ వెదకి ఏమి షష్ఠియోజన విస్తీర్ణం శతయోజనమాయతం సప్త ప్రాకారమే స్థితం నవకోటి శివాలయం చాతుర్లక్ష వీధినాం. 4 లక్షల బజార్లు, 7 కోటలు, 8 వాకిళ్లచి ఎక్కుతున్నటువంటి లంకా పట్టణం అంతయు నన్వేషించి తిరిగి కడపటి ఈ అశోకవనములో నీ యొక్క ముఖార విందంబు కానుపించు తల్లి. పూజాతానే రామదూత నృత చీరగుణ విచ్చల విను. పూజాతానే రామదూత నృత చీరగుణ విచ్చల విను. పూజాతానే రామదూత అమ్మా ముద్రికా గోపాలంతము ఇమ్మారాముల సొమ్ము మాయమ్మ రాముల సొమ్ము. తల్లి జగన్మాత సీతామాత, నిన్ను కనుగొనిన తోడని నా యొక్క ఏతెంచిన వంటి నా యొక్క ప్రచణువులోని యొక్క ఆయాసమంతయు తీరి సంతోషముగా ఉన్నది. అదినుగాక నీతో చెప్పవలసిన విషయం ఉన్నది తల్లి. ఆంజనేయ, తల్లి, మా రామభద్రునకును మీకును ఎట్లు స్నేహం కలిగినదయ్యా? ఏమంటివి తల్లి? మీ పదియగు శ్రీరామచంద్రునకు నాకు స్నేహమా? అదినుగాక నీ చెప్పేది వినడు. రాముని దా గురించి నిన్ను రావణుడెత్తుకవచ్చు వేళ నీ హేమ విభూషణావళుల నేర్పడ వృష్యము కద్రిపై వైచిన మేమవి తీసిదాచితిమి నీ పతి ఎచ్చటికే గుదేరగా తామర సాప్తనందనుడు తానవి చూచుచు మమ్ము మెచ్చుచు తల్లి, వనచురొత్తమా, శ్రీరామచంద్రుడు నిన్ను అడవిలో పోనార్చుకొని లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు అన్నను గానక తమ్ముడు, తమ్ముని గానక అన్నయును అరణ్యమంతయు తిరిగి ఎందును నిన్ను గానక మేమున్నటువంటి వృక్షము పర్వతముపై వచ్చింది. అక్కడ మాకు ఏలికయగు సుగ్రీవుని స్నేహము గావించితిమి. తన అన్నయగు వాలిని చంపి కిష్కిందకు సుగ్రీవుని రాజు గావించను నీ పతియగు శ్రీరామచంద్రుడు. సుగ్రీవుడు ఒక శపథము చేసి ఉండాను. తన అన్నను చంపినటువంటి మేలు చేత
తన సతిని ఎందు ఉన్నను పరిశోధించను చెప్పి పలికినటువంటి సుగ్రీవుడు తన వనచరులను ఉత్తర పశ్చిమ తూర్పు ఈ 3 దిశలకు వెతికి పంపించను. ఎందు చూచినా మీ జాడయే అగుపించలేదు. తుదకు ఈ లంకాపురములో ఉన్నటువంటి విషయము గుర్తెరింగి జటాయువు చెప్పినటువంటి వాక్యములు మనస్సును కైతించి సముద్రము దాటి నేను ఈవల కీర్తించిన తల్లి. ఇదిగో నీ పతియు శ్రీరాముని చే తేబడినటువంటి ఉంగరము తమదో కాదో చూడు తల్లి. అంగుళీకంబు గైకొనము. మహామంచిది మారుతి. చంద్రుని క్షేమము తెలిసేయో కారుణ్యమనమము కాపాడితివో అయ్యో కాపాడితివో హనుమంతాయురమ్ము రంగోగాయి గోడోరి రామభద్రుని ముందు రంగోగాయి గోడోరి ఉంగారమొసగిన మంగళకార అయ్యో మంగళకార హనుమంతాయురమ్మ అయ్యా మారుతి, నీ చేతం తగిన అంగుళీయకము నేను గైకొంటిని. ఇదిగో నా శిరోరత్నము ఆ రామభద్రుని కానుబాలుగా చూయించు. ఏది తల్లి ఆ అంగుళీయకము ఇటు వసంగుము. ఇదిగో గైకొనము. ధన్యుడను తల్లి ధన్యుడను. నేనెంతయో ధన్యుడైతిని తల్లి. అమ్మ ఇదిగో ఈ అంగుళీయకము కూడా గైకొనము. మహామంచిది గైకొంటి. ఇక నాకు సంతోషదాయకము తల్లి సంతోషదాయకము. ఇది నమస్కరించున్నాను, మీ పాదపద్మములకి నమస్కరించున్నాను. ఇక నాకు సెలవ సంగము. జయ శ్రీరామచంద్రమూర్తికి అని హనుమంతుడు సీతామహాదేవి చెంత సెలవు పుచ్చుకున్నటువంటి వాడై శ్రీరామచంద్రుని చెంతకు ఈ విధముకు పోతున్నాడంటే ఆ వనమంతవి పెరగి పారవేసి శ్రీరామచంద్రుడు రామ రామ మాయామానుషవేష వినోద కుమారీ నామ ఎప్పుడు తలతూము తప్పాకని నామ ఎప్పుడు తలతూము తప్పాకడుకుమాయ పూలకు పరవ రామ 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 సీత 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 రామ 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 జయ రామ 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 సీత జయ రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత జయ 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 సీత రామ 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 సీత జయ 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 సీత శ్రీ రఘురామ చారు తులసీదళధామ సమక్షమాజ శృంగార గుణాభిరామ
త్రిజగన్నుత శౌర్యలలామ దుర్వారక రాక్షస బంధ విరామ జగజ్జన కల్మషన్న ఉత్తారక నామ సదమది దాసరథి కరుణాపయోనిధి రామా శ్రీరామ్ 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 రామ్ 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 రామ్. మహాత్మా శ్రీరామచంద్ర పతిత పావననామ పరంధామ జగత్రక్షక ఆపద్బాంధవ దీనదయాళు, ఇదిగో మీ సతియగు సీతామహాదేవి అంగుళీయకమ్ము కొని వచ్చిన మహాత్మా గైకొనుడు. వీరాగ్రేశ్వర దేవా వాయునందన దేవా మారుతి స్వామి సుఖీభవ సుఖీభవ. ధన్యుడను దేవా ధన్యుడను. నా సతియగు సీత క్షేమగాయున్నదా? దేవా ఆ లంకాధీశ్వరుడైన రావణ బ్రహ్మ అనుమతి వడసినటువంటి ఆ యొక్క అనుచరులందరూ నా చేత హతమైపోయేది. వీరాగ్రేశ్వర నేనిచ్చిన అంగుళీయకము సీతకిచ్చితివా? ఇచ్చితిని మహాత్మ. అయినా ఇదిగో ఆ మహాతల్లి చేతేబడినటువంటి శిరోరత్నము గైకొనము. మహా మంచిది. ఇంతటితో సీతాన్వేషణ అనేటువంటి యొక్క సుందరకాండములో ఒక ఘట్టము ఇంతటితో సమాప్తము చేసి మంగళహారతి ఇస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించినటువంటి అందరికీ శుభము కలుగుగాకయని ఆ శ్రీరామచంద్రుడు హనుమంతుడు ఆ వాయునందనుడు ఆ వారికి సంరక్షించుగాక. సర్వమంగళ రామ సీతారామ.